రజతోత్సవ సభను దిగ్విజయం చేయాలనే సంకల్పంతోని ఉన్నది భారత రాష్ట్ర సమితి. జిల్లాలో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్లో జోరు పెంచేందుకు రెడీ అవుతుంది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహించే అతి పెద్ద సభ ఇదే కావడంతో సవాల్గా తీసుకుర్రు బీఆర్ఎస్ పెద్దలు. ఇగో గీట్లనే వారం 10 దినాల సంధి ఏ టీవీలో చూసినా గిదే వార్తలు. అట్లా సభకు యాళ్ళయింది. ఆయతరం అయ్యేటి సభ పనులు ఎట్లెట్లయితున్నాయో మనం కూడా ఒక్కసారి అరుసుకునొద్దాం కదా. చలో వరంగల్. 154 ఎకరాల మీటింగు, 1059 ఎకరాల పార్కింగు, మొత్తం 1213 ఎకరాల భూమిలో పార్టీ పుట్టిన పండుగను జోరుగా చేసేందుకు తయారయ్యారు కారు పార్టీ వాళ్ళు. ఐతారం నాడే మీటింగు, పవర్ పోయినాక కారు పార్టీ వాళ్ళు పెట్టేటి పెద్ద మీటింగు గిదే. అందుకనే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకించి పబ్లిక్ ను పార్టీ కార్యకర్తలను పిలిపించుకునేందుకు ఓ నెలల సందే జిల్లాకు తిరిగి ఊరికి సాటింపేసిర్రు పార్టీలు ఉన్న ముఖ్యమైన 3 లీడర్లు. అంతా మంచిగానే ఉన్నది కానీ గన్యెకరాల మీటింగ్ ఎందుకంటే 10 లక్షల మంది వస్తారట. మరి మన ఊళ్ళే దసరా ఉత్సవాలు జరుపుకుంటాం, సద్రు ఉత్సవాలు జరుపుకుంటాం, సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ విజయోత్సవ సభ కూడా 25 ఏళ్ళది, నెల రోజుల నుంచి ప్రతి విలేజ్ లో ఒక పండుగ వాతావరణం అవుతుంది. మేము 6 లక్షలను మొదలనుకున్నాం కానీ ఇప్పుడు 11 లక్షల దాకా పోతున్నది. 10 నుంచి 11 లక్షల దాకా పోతున్నది. ఐతారంతో కారు పార్టీ పుట్టి 25 ఏండ్లు. అందుకనే వరంగల్ శివార్లు ఉన్న ఎలకతుర్తిలో పెద్ద మీటింగ్ పెడుతున్నారు అన్నట్టు పార్టీ పుట్టిన పండుగను చేసేందుకు. ఈ గిట్ట ఓ కాంచి మీటింగ్ కు పనులు అవుతుండగానే రాష్ట్రంలో కార్యకర్తల సంబరాలు చాలా అయినాయి. అప్పుడే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ అయితే ఏకంగా ఎడ్ల బండ్లు కట్టిండు సభకు. పాలకుర్తికించి సభ వరకు ఎడ్ల బండ్ల ర్యాలీ తీసిండు కార్యకర్తలను నెంబడేసుకొని. నడమ గిట్ల ఆదివాసీ అక్కజెల్లెళ్లతో స్టెప్పులేసి కూడా. అటు సభకు పబ్లిక్ ను తోలకపోయేందుకు 3000 ఆర్టీసీ బస్సులు మాట్లాడాలంటే చూడు లీగా పండగ జోలి ఏ తరీకలు ఉండబోతుందో. అసలే ఎండాకాలం రోజు సభకు పోయేటి పబ్లిక్ కు తిప్పల లేకుండా సవలతులన్నీ మంచిగా చేస్తున్నారంటే బంబాడుగా అవుతున్నాయి అన్ని సవలతులు. 10 లక్షల మంచినీళ్ల బాటళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 అంబులెన్సులు, ఆడాడ ఓ 12 దుక్కుల డాక్టర్లతోని క్యాంపులు. పవర్ పోయిన కాంచి జరంత నిమ్మలంగా ఉన్న బాబు ఎలకదుర్తిలో పెట్టిన మీటింగ్ లో ఏం మాట్లాడతాడని కార్యకర్తలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పాదయాత్రన ప్రజలు ప్రారంభమై దారి మధ్యలో ఉన్నారు. ఎడ్ల బండ్ల మీద కొంతమంది చేరుకున్నారు, ఇంకా కొంతమంది చేరుకుంటా ఉన్నారు. కొంతమంది సైకిల్ యాత్ర మీద బయలుదేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కేసీఆర్ను చూడాలి, కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినాలి అనేటువంటి ఒక ఉత్సాహం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడతా ఉంది. నిజానికి ప్రజలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మాట్లాడుకుంటున్నట. ఏం మాట్లాడతాడు రాబాయ్ కేసీఆర్, ఏం చెప్తాడు రాబాయ్ ఈ సభలు అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అగనాట రాష్ట్ర పబ్లిక్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ షెయి పార్టీ వాళ్ళే ఎదురు చూస్తున్నారట బాబు మీటింగ్ లో ఏం మాట్లాడతాడోనని. మరి చూడాలే గులాబీ పార్టీ పుట్టిన పండగ సభలో సారు ఏం మాట్లాడతాడు, కార్యకర్తలను ఎట్లా ఖుషి చేస్తాడు అనేటిదిగా.